అందరికి నమస్కారం. ఈరోజు ఇండియా వర్సెస్ శ్రీలంక థర్డ్ ఓడీ అయితే జరుగుతుంది. అది కూడా సేమ్ స్టేడియం కొలంబోలోనే జరుగుతుందన్నమాట. అయితే మరి ఈ మ్యాచ్లో కనుక మన వాళ్ళు ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్. ఎందుకంటే ఈ మ్యాచ్ కనుక ఓడిపోయామంటే 27 ఇయర్స్ నుంచి మనం ఒక రికార్డ్ని అలా మెయింటైన్ చేస్తూ వచ్చాం. ఆ రికార్డు బ్రేక్ అయిపోయింది. ఆ రికార్డ్ ఏదో కాదు, మనం శ్రీలంక మీద ఎప్పుడో 1997లో వాళ్ళ మీద ఒక సిరీస్ ఓడిపోయాం. దాని తర్వాత ఇప్పటి వరకు కూడా ఒక్క సిరీస్ కూడా వాళ్ళ మీద ఓడిపోయిన సందర్భం లేదు మనకి. సో అయితే ఈ రోజు కనుక ఓడిపోయామంటే ఆ రికార్డు వాళ్ళు బ్రేక్ చేసేస్తారు. అందుకనే ఈ మ్యాచ్ అయితే మరి ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్. మరి మ్యాచ్ గెలవాలంటే మరి ఫస్ట్ మ్యాచ్ జరగాలిగా అంటే మరి వెదర్ కండిషన్ ఎలా ఉందంటే రైన్ పడే ఆలోచన అయితే లేదు. సో దాని తర్వాత ఓన్లీ 10% రైన్ మాత్రం ఉంది మ్యాచ్ పడే సమయంలో. సో కాబట్టి రైన్ థ్రెట్ అయితే ఏం లేదు ఇక్కడ. సో దాని తర్వాత మరి ఇక్కడ పిచ్ కండిషన్ చూసుకున్నట్టయితే మనకి సేమ్ పిచ్, స్పిన్ ట్రాక్. సో గిరగిరా తిరిగిద్ది. సో ఎప్పుడు ఎలా బాల్ వచ్చిందో కూడా అర్థం కాదు. సో మొన్న ఎలాగుందో సో ఈరోజు కూడా సేమ్ అదే పిచ్లో జరగబోతుంది. సో అయితే ఇక్కడ మరి నెక్స్ట్ టాస్ ఎవరైతే గెలుస్తారో ఆ కెప్టెన్ ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటాడు. సో దాంట్లో ఎటువంటి చేంజ్ లేదు. సో అయితే మరి దీని తర్వాత మనం ప్లేయింగ్ 11 గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. సో అయితే ఫస్ట్ మనం శ్రీలంక గురించి మాట్లాడాం. శ్రీలంక గురించి మనం లాస్ట్ 2 మ్యాచెస్లో కూడా చూసాం. ఫస్ట్లో టాప్ ఆర్డర్ కొంచెం అట్లా స్టార్ట్ ఎత్తున్నారు. ఫస్ట్ 10 ఓవర్స్లో ఒక వికెట్ కోల్పోతున్నారు. దాని తర్వాత మంచిగా స్టార్ట్ ఎత్తున్నారు. దాని తర్వాత మిడిల్ ఆర్డర్ కొలాప్స్ అవుతుంది. దాని తర్వాత చివరికి వచ్చేసరికి టైలెండర్స్, దాని తర్వాత లోయర్ మిడిల్ ఆర్డర్స్లో 3 బ్యాట్స్మెన్స్, వెల్లలాగా కూడా, కమింద మెండిసా కూడా, దాని తర్వాత అఖిల ధనంజయ. సో వీళ్ళ ముగ్గురు కొంచెం మ్యాచ్ నిలబెడుతున్నారు. వీళ్ళు 200 కూడా కొడతారా లేదా అన్న సందర్భం నుంచి 230 దాకా తీసుకెళ్తున్నారు. సో ఇది ఇక్కడ జరుగుతుంది వెళ్ళే. సో అయితే వీళ్ళ ప్లేయింగ్ 11లో ఖచ్చితంగా ఒక చేంజెస్ కూడా చేయరు వీళ్ళు నాకు తెలిసి. సో అయితే మరి బౌలింగ్ విషయంలోకి వచ్చేసరికి వాళ్ళకల్లే ఆల్రెడీ మనం చూసాం. సో లాస్ట్ మ్యాచ్లో వండర్సే 6 వికెట్లు తీశాడు. దాని తర్వాత అఖిల ధనంజయ మంచిగా బౌలింగ్ వేయగలుగుతాడు, వెలాలాగే మంచిగా వేస్తాడు. దాని తర్వాత వాళ్ళ కెప్టెన్ అసలంక గురించి ఇలా వేస్తాడు అని కూడా ఎవరికి ఒక ఐడియా లేదు. సో అసలంక చూస్తే లాస్ట్ 2 మ్యాచెస్లో కూడా ఒక ఎక్స్ట్రాడినరీ స్పెల్ వేశాడు. సో ఇలాగ వాళ్ళ స్పిన్ ట్రాక్లో వాళ్ళు లాస్ట్ మ్యాచెస్లో 5 మెంబర్స్ని తీసుకొచ్చారు స్పిన్నర్స్ని. సో మళ్ళీ దీంట్లో ఏదైనా చేంజ్ చేస్తారంటే ఖచ్చితంగా చేంజ్ చేయరు, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో గెలిచారు కాబట్టి. సో మరి ఇలాగ వాళ్ళ ప్లేయింగ్ 11లో అయితే ఎటువంటి చేంజెస్ ఉండవు. సో ఒక సీమర్నే తీసుకొచ్చారు లాస్ట్ మ్యాచ్లో కూడా. సో ఈసారి కూడా అదే ప్లేయింగ్ 11లో తీసుకొస్తారు వాళ్ళు. అయితే మరి మనం దెబ్బ కొట్టాలి అంటే ఫస్ట్ మనం వాళ్ళ మిడిల్ ఆర్డర్ని దెబ్బ కొట్టాలి. ఎందుకంటే వాళ్ళలో టాప్ ఆర్డర్ సరిగ్గా ఆడతలేదు. దాని తర్వాత మిడిల్ ఆర్డర్లో కూడా అంత పర్ఫార్మెన్స్ లేదు. లోయర్ మిడిల్ ఆర్డర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు, సో వాళ్ళ ముగ్గురు మాత్రం మ్యాచ్ను ముందు తీసుకెళ్తున్నారు. సో వాళ్ళని కనుక ఆ లోయర్ మిడిల్ ఆర్డర్ని కనుక మనం కట్టడి చేయగలిగితే, సో వాళ్ళ వికెట్లు కనుక తీసుకుంటే ఖచ్చితంగా మ్యాచ్ ఈరోజు మన వైపు వచ్చింది. సో మరి దాని తర్వాత మరి మన టీంలో చూసుకుంటే మనకి ఫస్ట్ అగ్రెసివ్గా రోహిత్ శర్మ ఆడుతున్నాడు పవర్ ప్లేలోనే. సో పవర్ ప్లేలో చూసుకుంటే మనకి లాస్ట్ మ్యాచ్ ఏమో 75 రన్స్ వచ్చినాయి. దాని తర్వాత 71 రన్స్ వచ్చినాయి 2 మ్యాచెస్లో. సో ఇలాగ ఒక అగ్రెసివ్ స్టార్ట్ అయితే రోహిత్ శర్మ ఎత్తున్నాడు. సో దాని తర్వాత థర్డ్ మ్యాచ్లో కూడా ఇంతే అగ్రెసివ్గా ఆడతానని చెప్పేసి లాస్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా రోహిత్ శర్మ చెప్పాడు. సో ఈరోజు రోహిత్ శర్మ నుంచి ఒక అగ్రెసివ్ ఇన్నింగ్స్ అయితే మళ్ళీ చూస్తాం. సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో దాని తర్వాత మ్యాచ్ని శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరూ మాత్రం వాళ్ళ భుజాల మీద వేసుకోవాల్సిందే. లేదంటే ఈరోజు మ్యాచ్ కూడా సేమ్ లాస్ట్ మ్యాచ్లో ఏం జరిగిద్దో అదే జరిగింది. మరి దాని తర్వాత మనం ఎప్పుడైతే విరాట్ కోహ్లీ అవుట్ అవుతున్నాడో, శుభ్మన్ గిల్ అవుట్ అవుతున్నారో, దాని తర్వాత మనం శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కూడా లాస్ట్ మ్యాచ్లో కొలాప్స్ అవడం చూసాం. సో ఇక్కడ ప్లేసెస్లో చేంజ్ చేయకూడదని చెప్పేసి లాస్ట్ వీడియోలో కూడా ఒక వీడియోలో మాట్లాడాం. సో అలాంటి చేంజెస్ కనుక చేయకుండా వాళ్ళ ప్లేసెస్ వాళ్ళకి 4th ప్లేస్లో శ్రేయస్ అయ్యర్, దాని తర్వాత కేఎల్ రాహుల్ని 5th ప్లేస్లో కనుక పంపిస్తే ఖచ్చితంగా వాళ్ళ ప్లేస్లో మంచిగా ఆడతారు. సో సిరీస్ కూడా టై అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలా కాదు మేము లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ చేస్తామంటే చేసేదేం లేదు. సో లాస్ట్ మ్యాచ్లో ఏ రిజల్ట్ వచ్చిందో అదే రిజల్ట్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి దాని తర్వాత చూసుకుంటే మరి మనకల్లే బౌలింగ్ విషయంకి వద్దాం. మరి బౌలింగ్ విషయంలో లాస్ట్ మనకి ప్రాక్టీస్ సెషన్లో కూడా మనకి సిరాజ్, దాని తర్వాత హర్షదీప్ కూడా రాలేదంట ప్రాక్టీస్ సెషన్కి. సో దీన్ని బట్టి మనకి ఖచ్చితంగా చేంజెస్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ సిరాజ్ని చేసినా చేయకపోయినా హర్షదీప్ని చేస్తారా అని చెప్పేసి ఒక డౌట్ అయితే క్రియేట్ అవుతుంది. ఖలీల్ అహ్మద్ ఉన్నాడు కదా, సో ఖలీల్ అహ్మద్ని ఇక్కడ తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఖలీల్ అహ్మద్ ఒకరిని పెట్టి దాని తర్వాత సిరాజ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. సో సిరాజ్ లేకపోతే మనకి పవర్ ప్లేలో వికెట్ తీసే బౌలర్ కనిపించట్లేదు. సో సిరాజ్ 2 మ్యాచ్లో చూసుకున్న పవర్ ప్లేలో వికెట్ ఇచ్చాడు. సో సిరాజ్
యువరాజ్ ఖచ్చితంగా ఆడాల్సిందే. సో దాని తర్వాత మనకి స్పిన్నర్స్లో చూసుకుంటే అక్షర్ పటేల్ ఉన్నాడు, కుల్దీప్ ఉన్నాడు. సో దాని తర్వాత వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు. సో ఈ ముగ్గురు స్పిన్నర్స్ అయితే ఓకే. దాని తర్వాత ఎక్స్ట్రా స్పిన్నర్గా రోహిత్ శర్మ వేస్తున్నాడు. సో దాని తర్వాత ఈరోజు మ్యాచ్లో ఖచ్చితంగా ఒక చేంజ్ చేసి దాని తర్వాత ఇంకో ఎక్స్ట్రా స్పిన్నర్ని అయితే తీసుకురావాల్సిందే. ఎందుకంటే రియాన్ పరాగ్ కనుక వస్తే మనకల్లా కూడా ఒక 5 స్పిన్నర్స్ అయితే వస్తారు. సో 5 స్పిన్నర్స్తో కనుక మనం వెళ్తే ఖచ్చితంగా ఇది స్పిన్ ట్రాక్ కాబట్టి ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపించవచ్చు. సో అయితే మరి ఈ మ్యాచ్లో చేంజెస్ అయితే కొన్ని న్యూస్ అయితే రావడం జరుగుతుంది. లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడడం 3 చేంజెస్ చేయబోతున్నారని చెప్పేసి. సో దాంట్లో నాకైతే కేఎల్ రాహుల్ని చేంజ్ చేస్తారని అయితే నాకు అసలు చేంజ్ చేస్తారని అయితే నేను అనుకోను. సో దాని తర్వాత మళ్ళీ మనకి ఒకవేళ కేఎల్ రాహుల్ని చేస్తే శ్రేయస్ అయ్యర్ని కూడా చేయాల్సిందే. సో కాబట్టి ఎవరిని కూడా చేంజ్ చేసే ప్రసక్తి లేదు. ఒకవేళ చేంజ్ చేయాలంటే మనకి శివన్ డూబే ప్లేస్లో మనకి రియాన్ పరాగ్ వస్తే చాలా బెటర్. ఎందుకంటే ఇది స్పిన్ ట్రాక్ కాబట్టి కొంచెం ఒక స్పిన్ ఆల్రౌండ్ తీసుకొస్తే చాలా ఇంపాక్ట్గా ఉంటుంది. సో చేంజెస్ అయితే నేను అనుకుంటుంది ఓన్లీ శివన్ డూబేని చేసి రియాన్ పరాగ్ని తీసుకొస్తారు అని అయితే నేను అనుకుంటున్నాను. సో అయితే ఈ మ్యాచ్ కనుక ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్. సో దాని తర్వాత మరి మన వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడితే ఎప్పుడైతే మనకి మిడిల్ ఆర్డర్ కొలాప్స్ అవుతుందో అక్కడే మనం ఓడిపోవడం జరుగుతుంది. లాస్ట్ మ్యాచ్లో కూడా మనం చూసాం 136 for 6 వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత మనం 147 for 6 ఒకే స్టేజ్లో ఉన్నాం. సో అక్కడ నుంచి వాళ్ళ లోయర్ మిడిల్ ఆర్డర్ కొంచెం మంచిగా పర్ఫామ్ చేశారు. కానీ మన దగ్గరకు వచ్చేసరికి అదే లోయర్ మిడిల్ ఆర్డర్ కొలాప్స్ అయ్యారు. సో ఆ సిచ్యువేషన్ కనుక మనం లోయర్ మిడిల్ ఆర్డర్ కనుక కొంచెం స్ట్రాంగ్ చేసుకుంటే ఖచ్చితంగా ఈరోజు మ్యాచ్ మన వైపే వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఏదేమైనా సరే ఈరోజు కనుక మన వాళ్ళు గెలవకపోతే 27 years నుంచి ఒక రికార్డ్ అయితే మెయింటైన్ చేస్తున్నాం. ఆ రికార్డ్కి బ్రేక్ పడే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో, ఆ రికార్డ్ని అలానే మెయింటైన్ చేస్తారా లేదంటే ఆ రికార్డ్ని బ్రేక్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా అనేది మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.